ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో సంవత్సరం లోపల ఆడపిల్లకి పెళ్లి చేయమని చెప్పి శాస్త్రం చెప్తుంది, చేస్తున్నారు. ఉమ్, సంవత్సరం లోపల ఆడపిల్లకి పెళ్లి చేయమని చెప్తారు. ఎందుకు? కన్యాదానం చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అనేటువంటిది మన ధర్మం, అంతే కదా. ఇప్పుడు కన్యాదానం చేసేటప్పుడు మంత్రాలు కొన్ని ఉంటాయి. ఏమని? మయా సహా, నాతో సహా దశపూర్వేషాం, దశపూర్వేషం 10 తరాల కిందట, దశాపరేషాం 10 తరాల తర్వాత, తర్వాత మద్వంశీయానాం నా వంశం, మాతృవంశానాం నా తల్లిగారి వంశం, నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం. పొరపాటున చేసిన పాపాల వల్ల నరకంలో ఉన్న వీళ్ళందరూ కూడా స్వర్గంలోకి రావాలి, వస్తారుగాక అని చెప్పడం. ఉమ్, త్రిగుణీకృత, ఉమ్, అగ్నిష్టోమ, అతిరాత్ర, ఆప్తోర్యామ, శాంతపన, వాజపేయ, పౌండరీక, అశ్వమేధాది శతక్రతు సంపూర్ణ సకల ఫలావాప్త్యర్థం. ఇలాంటి యాగాలు 100 యాగాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక కన్యాదానం చేస్తే అంత వస్తుందని ఫలితం చెప్తారు. వస్తుంది. అవునా? కన్యాదానం సంవత్సరం లోపల చేస్తే ఈ కన్యాదాన ఫలితం చనిపోయిన వాళ్ళ ఆత్మకి, వాళ్ళు ఇంకా ఒక స్థానానికి చేరలేదు కదా, అవును. ప్రయాణంలోనే ఉన్నారు. ఉమ్, ఈ పుణ్యం వల్ల వాళ్ళు స్వర్గానికి వెళ్తారని చెప్పేది శాస్త్రం. ఉమ్, మరి ఆడపిల్ల పెళ్లి చేసినప్పుడు విఘ్నేశ్వర పూజ చేస్తాం, పుణ్యామాచన చేస్తాం, అంకురార్పణ చేస్తాం, గౌరీ పూజ చేస్తాం. దీపారాధన పెట్టకుండా గౌరీ పూజ చేయంగా. ఆ, ఇవన్నీ చేసిన తర్వాత మరి పెళ్లి చేస్తున్నాం. అప్పుడు పనికొచ్చిన దీపారాధన మరి ఇంట్లో దేవుడి దగ్గర ఎందుకు వెనక్కి రాదు?